అందరికీ నమస్తే. ముందుగా ఈ వీడియోలో మనం ఈరోజు విద్యార్థులను ఏ విధంగా పరీక్షా పే చర్చలో రిజిస్ట్రేషన్ చేయాలి, అది ఉపాధ్యాయుల లాగిన్లో టీచర్ లాగిన్ ఉపయోగించి స్టూడెంట్స్ని ఏ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. ముందుగా మనం mygov.in వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. వెబ్సైట్ను ఓపెన్ చేయడం తర్వాత పార్టిసిపేషన్ ఇక్కడ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే పార్టిసిపేట్ నౌ. ఇందులో ప్రధానంగా 4 రకాలుగా ఉంటుంది. స్టూడెంట్ సెల్ఫ్ పార్టిసిపేషన్, నెక్స్ట్ స్టూడెంట్ పార్టిసిపేషన్ త్రూ టీచర్ లాగిన్, నెక్స్ట్ టీచర్ లాగిన్, అలాగే పేరెంట్ లాగిన్. ఈ 4ట్లో మనం ఈరోజు ప్రధానంగా స్టూడెంట్ పార్టిసిపేషన్ త్రూ టీచర్ లాగిన్ అనే దాని గురించి చూడబోతున్నాం. సో ఇక్కడ ముందుగా లాగిన్ అవ్వాలి. లాగిన్ ఇందులో ఒక్కసారి మాత్రమే టీచర్ తన నెంబర్ని ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ని ఇచ్చిన తర్వాత లాగిన్ విత్ ఓటీపీ. సో ఓటీపీ వచ్చిన తర్వాత ఎంటర్ చేయగానే ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేయగానే ఆల్రెడీ నేను ఒకరిని యాడ్ చేస్తున్నాను. సో ఇంకొక స్టూడెంట్ని యాడ్ చేద్దాం. సపోజ్ రాము. ఇక్కడ ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబరు ఆప్షనల్, సో ఇవ్వాల్సిన అవసరం లేదు. జెండర్ మెయిల్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ 2015కి కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. అంటే ఆ తర్వాత వాళ్ళని యాడ్ చేయడానికి కుదరదు. అంటే ఇక్కడ 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు మాత్రమే కాబట్టి సపోజ్ 2015 ఒక డేట్ ఇచ్చాం. సో క్లాస్ 6th క్లాస్, నేమ్ ఆఫ్ ది పేరెంట్ సంతోష్, స్కూల్ నేమ్ ఎంపీపీఎస్ నగరం, బోర్డ్ ఆల్రెడీ బోర్డులో ఇక్కడ మనం ఎంటర్ చేయగానే ఆంధ్రప్రదేశ్, తర్వాత అడ్రస్ ఇది మ్యాండేటరీ కాదు, కంట్రీ ఇండియా, స్టేట్ ఆంధ్రప్రదేశ్, డిస్ట్రిక్ట్ తిరుపతి, పిన్ కోడ్ నెంబర్ ఏదైతే అది ఇస్తాం. సో ఇక్కడ ఆల్రెడీ ఒక క్వశ్చన్ మనం పిఎంకి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇది సబ్మిట్ ఏ క్వశ్చన్ ఆఫ్ యువర్ చాయిస్ రిలేటెడ్ టు. సో ఇక్కడ మనము ఒక క్వశ్చన్, హౌ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్ వితౌట్ ఫియర్ అనే క్వశ్చన్ మనం టైప్ చేయడం జరిగింది. నెక్స్ట్ సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసినప్పుడు నో చేంజెస్, మోడిఫికేషన్స్ విల్ బి పర్మిటెడ్ ఆఫ్టర్ సబ్మిషన్. ఆర్ యూ షూర్ టు ప్రొసీడ్? ఓకే. ప్రొసీడ్ చేయగానే సబ్మిట్. ఓకే, ప్లీజ్ లెంతెన్ దిస్ టెక్స్ట్ టు 2 characters ఆర్ మోర్. సో ఇక్కడ స్టూడెంట్ నేమ్, సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ యాడ్ అయ్యారు. సో అలాగా తర్వాత యాడ్ మోర్ అనే ఆప్షన్ వస్తుంది. సో యాడ్ మోర్ ఆప్షన్ మనం క్లిక్ చేయగానే మళ్ళీ ఇంకొకరిని యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనము విద్యార్థులను పరీక్షా పే చర్చలో రిజిస్ట్రేషన్ చేయించవచ్చు ఉపాధ్యాయుల లాగిన్ ఉపయోగించి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చూసిన వెంటనే డిలీట్ చేసేయండి. థ్యాంక్ యూ.